హాయ్ అండి. ఈరోజు మా హస్బెండ్ చక్కెర పొంగల్ చేయమని అడిగారండి. అయితే ఆయన కోసమని చక్కెర పొంగల్ చేశాను. చాలా నచ్చిందంట. నాకు కూడా భలే నచ్చిందండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే పావు కప్ వరకు పెసరపప్పు తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని వాష్ చేసేసుకోండి. తర్వాత ముప్పావు కప్పు వరకు బియ్యాన్ని కూడా తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసి ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. పొడి పొడిగా ఉండాలి. తర్వాత వేరే ప్యాన్లో 1/2 కప్ వరకు బెల్లం, అలాగే ముప్పావు కప్పు వరకు షుగర్ వేసి మంచిగా పాకాన్ని చేయండి. తీగ పాకం ఉండకూడదు, అలాగే లేత పాకం కూడా ఉండకూడదండి. చూడండి, తర్వాత కుక్కర్లో పెట్టుకున్న రైస్ ఉడికిపోయింది కదా, ఇలా పొడి పొడిగానే ఉండాలండి. తర్వాత మనం కరిగించుకున్న బెల్లం షుగర్ పాకాన్ని వేసి మంచిగా కలిపేసుకోండి. తర్వాత వేరే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి అయితే ఎక్కువగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ చక్కెర పొంగల్లోకి నెయ్యే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. చాలా టేస్ట్ ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా చక్కెర పొంగల్ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.